హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. మనం ఇప్పుడు అటుకుల పులిహోర అనొచ్చు, అటుకుల పోపు అనొచ్చు, పోహా కూడా అనొచ్చు. దాన్ని ట్రై చేసుకుందాం. ఒక గిన్నెలో అటుకులు తీసుకొని కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కరివేపాకు. అటుకులని వాటర్ పోసి, అటుకులు నిండేంత వరకు వాటర్ పోసి బాగా కడిగి స్ట్రెయిన్ చేసుకోవాలండి. దుమ్ము, డస్ట్ అలాంటివి ఉంటే పోతాయి. మళ్ళీ నానతాయి కూడా. ఒక 2 minutes ఎక్కువసేపు నానబెట్టద్దు. కడిగినంతసేపు ఉంచితే చాలు. దాంట్లో స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అంతే. గిన్నె పెట్టుకొని ఒక 2 spoons ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం చిట్లక ఆవాలు చిటపట అంటాయి కదా, అంత తర్వాత పల్లీలు వేసేసుకొని పల్లీలను బాగా వేయించుకోవాలండి. కొంచెం కలర్ వస్తుంటే దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని గోలించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా కొంచెం మగ్గేంత వరకు ఉండాలండి. మా సైడ్ అయితే పేలాలతో ఉగ్గాని చేసుకుంటాం కదా, అలా అటుకులతో కూడా చేసుకుంటాం అనమాట. చాలా బాగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమ్మీ ఫుల్ అయిపోతుంది, లైట్గా ఉంటుంది, తొందరగా అరిగిపోతుందండి. ఈవినింగ్ స్నాక్ కింద చేస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. దాంట్లో పసుపు వేసుకొని తర్వాత కొంచెం గోలాక మనం స్ట్రెయిన్ చేసుకున్న అటుకులు ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలపాలండి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలపద్దు, అది కొంచెం ముద్దలాగా అయిపోతుంది. పొడి పొడిగా పోపు కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. దీంట్లో చాలా వెరైటీస్ చేస్తారు. ఆలు వేసి చేస్తారు, పల్లి పొడి, పుట్నాల పౌడర్ అవి కూడా వేసి చేస్తారనమాట. అవి కూడా చూపిస్తాను, నెక్స్ట్ టైం చూపిస్తాను. నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ హాఫ్ డేస్, పిల్లలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు. అందుకని మనం ఒక 2-3 చేసి నేర్చుకుని ఉంటే ఏదైనా చేసి పెట్టచ్చు. ఈజీ రెసిపీస్, ఒక 10 minutesలో అయిపోయే రెసిపీస్ అంట ఇవి. కొంచెం సాల్ట్ వేసి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్. ట్రై చేసి కామెంట్ చేయండి. సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. ఇంకా తినేయడమే. రెడీ అయిపోయింది మన పోహా. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పోహా. ఓకే మరి, బాయ్.